అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ కుమార్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఛానల్ కొత్త ఛానల్, నా సొంత ఛానల్. సెప్టెంబర్ 10వ తారీఖున ఆదాన్తో నా ప్రయాణం ముగిసింది. దాదాపు మూడేళ్ల అక్కడ ఉద్యోగ జీవితం తర్వాత ఆ రోజు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆదాన్ నుంచి బయటకు రావడం జరిగింది. పెద్దగా కారణాలు కూడా ఏమి లేవు, చిన్న కారణాలే, చిన్న ఇబ్బందుల వలన. నాకు ఆదాని యాజమాన్యానికి ఎటువంటి ఘర్షణపూరిత వాతావరణం లేదు, సహృద్భావ వాతావరణంలోనే ఇక నేను అక్కడ కొనసాగలేను అనేటటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే నేను ఆదాన్లో లేను, ఆదాన్తో నా ప్రయాణం ముగిసిందని చెప్పేసి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఆదాన్లో మానేశాను. కొత్త వేదికతోటి, కొత్త ఛానల్ తోటి, ఎందుకంటే నాకు ముందు నుంచే ఒక ఆలోచన ఉంది. ఒకవేళ ఆదాన్ నుంచి బయటకు వచ్చినట్లయితే నేను కొత్త వేదికతోటి, కొత్త ఛానల్ తోటి, నాదైనటువంటి సొంత ఛానల్ తోటి, సొంత గుర్తింపు కోసం ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ముందు నుంచి నేనున్నాను. సో ఆ నేపథ్యంలోనే ఆదాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలియజేసిన తర్వాత చాలామంది వెల్కమ్ చేశారు. అట్ ద సేమ్ టైం కొత్త ఛానల్తో రండి, సొంత ఛానల్తో రండి అని చెప్పి సలహాలు కూడా ఇచ్చారు. అయితే నేను అనుకున్నంత వేగంగా కొత్త ఛానల్ పెట్టడానికైతే పరిస్థితులు నాకు సహకరించలేదు. మధ్యలో కొన్ని అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. కొంతమంది శ్రేయోభిలాషులు పిలిచి నాకు అవకాశాలు ఇవ్వటం కూడా జరిగింది. సరే, వాళ్ళు అనుకున్నటువంటి ఫార్మెట్ నాకు సెట్ కాకపోవటమో, లేదంటే నేను వాళ్ళ అంచనాలకు అందుకోలేనటువంటి భయం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ను కూడా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. కొత్త ఛానల్ పెట్టుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలు మొదట్లో సక్సెస్ కాకపోయినా మొత్తానికి కొంతమంది మిత్రుల సహకారంతో, శ్రేయోభిలాషుల సహకారంతో ఈరోజు అఫీషియల్గా నా యొక్క ఛానల్ని నేను లాంచ్ చేయడం జరుగుతోంది. ఇదే మన ఛానల్ కిషోర్ టాక్స్ పేరుతోటి అటు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ట్విట్టర్లో కూడా, వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా నేను నిరంతరం మీకు అందుబాటులోకి ఉండే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా నాదైనటువంటి విశ్లేషణలు, నాదైనటువంటి అంశాలను నేను ప్రతిస్పందించే విధంగా వీడియోలు తయారు చేసి మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియా మిగిలిన ప్లాట్ఫామ్స్లో కూడా మన ఛానల్ పేజెస్ని ఫాలో అవ్వండి. అదే మీరు నాకు ఇచ్చేటటువంటి సహకారం, అదే మీరు నాకు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కానుక. గతంలో లాగే ఇప్పుడు కూడా నాకు మీ సహకారం దొరుకుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతోనే నేను ఈ కొత్త ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. దాంతోపాటుగా నాకు ముఖ్యంగా ఈ సందర్భంగా నాకు సహకారం అందించినటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషుల గురించి అయితే నేను ఒక మాట చెప్పుకోవాలి. సో నేను చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా అనేక మంది బయటకు వెళ్ళిన సందర్భాల్లో కూడా అడపదడప నూటికో కోటికో ఒకళ్ళో ఇద్దరు ఖచ్చితంగా గుర్తుపడతారనుకోండి. ఏంటి మీ అప్డేట్స్ రావట్లేదు, మీ వీడియోస్ రావట్లేదు, ఏమైందని చెప్పేసి అడిగినప్పుడు ఇలా జరిగింది, నేను బయటకు వచ్చాను, కొత్త ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళందరూ ప్రోత్సహించారు, ఆల్ ద బెస్ట్ అన్నారు. ఖచ్చితంగా పెట్టండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే కొంతమంది మిత్రులు నా పోస్టులు చూసో, లేదంటే నా గురించి తెలుసుకునో మేము సహకారం అందిస్తామని చెప్పేసి కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నటువంటి ఈ కెమెరా కానివ్వండి, నేను వాడుకుంటున్నటువంటి ఈ స్టూడియో కానివ్వండి, ఏవి నా సొంతం కాదు. నా మిత్రులు నా మీద అభిమానంతో మా కెమెరాలు వాడుకోండి, మా స్టూడియో వాడుకోండి, పర్వాలేదు, మీరు వీడియోలు చేసుకోండి, మీ ఛానల్కి మేము ఈ రకంగా సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ సహకారంతో నేను ఈ ఛానల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా మరికొంతమంది శ్రేయోభిలాషులు కూడా, పర్వాలేదు మా టీంను వాడుకోండి, మీరు ఎడిటర్స్ కానివ్వండి, లేదంటే గ్రాఫిక్ డిజైనర్లు కానివ్వండి, SEO టీంను కానివ్వండి, మీరు ఉపయోగించుకోవచ్చు. మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఎడిటింగ్ చేస్తాం, మేము డిజైన్ చేస్తాం, మా SEO టీం పబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ సహకారం మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇలా నా మిత్రులు, శ్రేయోభిలాషుల యొక్క సహకారంతో నేను ఈ ఛానల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా మునుపట్లాగే నన్ను మరొక్కసారి ఆదరించి, ఈ ఛానల్ను కూడా ఆదరించి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోని దయచేసి చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇది కూడా సక్సెస్ సాధిస్తుంది. అదే మీరు నాకు ఇచ్చేటటువంటి సహకారం, మీ నుంచి కోరుకునేది కూడా అదే నాకు హార్దిక సంతృప్తిని, ఆర్థిక సంతృప్తిని కూడా ఇస్తుంది. మరొక్కసారి నన్ను ఆదరించినటువంటి, గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఆదరిస్తున్నటువంటి తెలుగు ప్రజలందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పేరు సెలెక్ట్ చేసుకోవడానికి వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా అదే. నేను తెలుసు, నా పేరు తెలుసు కాబట్టి
గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా వీడియో వెతుక్కొని చూడటానికి కూడా ఈజీగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో కిషోర్ టాక్స్ అనేటటువంటి పేరుని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గతంలో లాగే ఇప్పుడు కూడా మరొక్కసారి నన్ను ఆదరిస్తారని, ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అదే మీరు నాకు అందించేటటువంటి గొప్ప కానుక. మన ఛానల్ను కూడా మరొకసారి ఆదరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.